కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. కానీ రాహుల్ గాంధీ లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు కూడా నిజం కావు అనేది స్పష్టమవుతుంది. నామమాత్రంగానే ఈ రుణమాఫీకి సంబంధించి మొత్తానికి అంటే రుణమాఫీకి సంబంధించి మొత్తం చాలా ఇందులో బోగస్ ఉందనేది స్పష్టం కావడం జరుగుతుంది. చాలా మంది రైతులు ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. మాకు రుణమాఫీ కాలేదు, రుణమాఫీ కొంతమందికి అయింది, కొంతమందికి కాలేదు. అయిన వాళ్ళ సంగతి పక్కన పెడితే కానూళ్ళలో మా పరిస్థితి ఏంటి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలనే కోణంలో పదే చెప్పిన క్రమంలో మొదట్లో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేయడం జరుగుతుందంటే అంతకంటే ముందేమో ఈ నిబంధనలు ఏవి ఉండవు, 2 లక్షల రుణమాఫీ ఎవరైతే రుణం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుందని కోణంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పడం జరిగింది. అనంతరం రుణమాఫీ చేస్తామని 1-2 రోజుల ముందు ఖచ్చితంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేయడం జరుగుతుందనే కోణంలో ఇంకో ప్రకటన వెలువడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరి నుంచి వ్యతిరేకత రావడంతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీల నుంచి కూడా వ్యతిరేకత వచ్చిన క్రమంలో, విమర్శలు వచ్చిన క్రమంలో రేషన్ కార్డులు ఉన్నా లేకున్నా సంబంధం లేదు, కేవలం రైతులు ఎవరైతే పాస్బుక్ కలిగి ఉండి భూమి కలిగి ఉండి ఎవరైతే బాకీ ఉన్నారో బ్యాంకులకు వాళ్ళన్నీ కూడా రుణమాఫీ చేస్తామని మరో ప్రకటన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు వెలువరించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ లేదంటే ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ రుణమాఫీకి సంబంధించి వాళ్ళు చెప్పిన మాటలకి లేదంటే అమలు చేసిన రుణమాఫీకి సంబంధం లేదు అనేది పొందడం లేదనేది స్పష్టమవుతుంది. ఇప్పటికీ బ్యాంకుల చుట్టూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అనేక మంది రైతులు ప్రతి నిత్యం పట్టణ ప్రాంతాల్లో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్ళి ప్రతిరోజు రావడం జరుగుతుంది. వచ్చి ఈ రుణమాఫీ మాకు పడిందనే కోణంలో గ్రామాల్లోని రైతులు వెహికల్తో ఎదురు చూడడం జరుగుతుంది. పదే బ్యాంకు అధికారులను మాకు రుణమాఫీ వచ్చిందని అడుగుతున్న క్రమంలో, ప్రశ్నిస్తున్న క్రమంలో బ్యాంక్ అధికారులు కూడా అసహించుకోవడం జరుగుతుంది. రుణమాఫీ వస్తే అకౌంట్లో పడుతుంది, అకౌంట్లో వస్తే మీకు మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చిన తర్వాత రావాలి తప్ప ప్రతిరోజు వచ్చి మమ్మల్ని విసిగించడం ఎందుకు అనే కోణంలో బ్యాంక్ అధికారులు కూడా పేర్కొనడం జరుగుతుంది. వాళ్ళు కూడా వందలాది మంది వచ్చి ప్రతిరోజు అడుగుతున్న క్రమంలో వాళ్ళు కూడా విసిగిపోవడం జరుగుతుంది. ఈ క్రమంలో రైతులకి సంబంధించిన బడ్జెట్ సమావేశాల ముందు 30 లక్షలకు పైగా బడ్జెట్ను కేటాయిస్తున్నాం రైతు రుణమాఫీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు పేర్కొనడం జరిగింది. అంతకంటే ముందు ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం పంట రుణాలు 49,500 కోట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. కానీ ఈ క్యాబినెట్ లెక్కలు తెలిసిన విధంగా మాత్రం క్యాబినెట్ లెక్క తెలిసిన సొమ్ము మాత్రం 31 లక్షల కోట్లు. ఇక బడ్జెట్లో కేటాయించింది 26,000 కోట్లు. అయితే చివరికి మాఫీ చేసింది మాత్రం 17,933 కోట్లే. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఎంత అబద్ధం అనేది ఇక్కడే ఉన్న లెక్కల ప్రకారం స్పష్టమవుతుంది మిత్రులారా. ఎందుకు ఈ రైతులందరికీ రుణమాఫీ ఇవ్వకుండానే మేము రుణమాఫీ ఇచ్చి మేము సంచలనం సృష్టించినాం, చరిత్ర సృష్టించినాం, నా భూతో నా భవిష్యత్, ఈ దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మేము చేసినాం. ఈ రాష్ట్రం అంటేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా చేసిందని చెప్పడం జరుగుతుంది. ఎస్, మీరు చేసింది అద్భుతమే, మీరు అద్భుతం చేస్తారని ఈ తెలంగాణ సమాజం మీకు అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కేసీఆర్ ఏవైతే దళిత బంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు లాంటి పథకాలతో పాటు ధరణి పోర్టల్ లాంటి పథకాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజంలోని అసైన్ భూములన్నింటినీ కూడా లేదంటే పేదలకు సంబంధించిన భూములన్నింటినీ కూడా దోచుకోవడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్, ఆయన కొడుకు, ఆయన బిడ్డ, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ దోచుకున్నారు. కాబట్టి వారితో పాటు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు దోచుకున్నారు. కాబట్టి ఈ దొంగల పాలన మాకు వద్దురా బాబు అని చెప్పి మీరు మంచి పాలన చేస్తారని మీకు తెలంగాణ సమాజం అంతా గుద్దుతే కేసీఆర్ కుర్చీ ఇరిగిపోయింది, రేవంత్ రెడ్డికి కుర్చీ వచ్చింది. కానీ మీరు ఇచ్చిన మాటలకి, చెప్పిన మాటలకి, చేసిన పనులకి పొంతన లేదు. చాలా మంది రైతులు రుణమాఫీ కోసం ఇంకా వెయిట్ చేయడం జరుగుతుంది. ఎన్నికల కంటే 6 నెలల ముందు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. మీరు ఒకవేళ బాకీ తీసుకోకుంటే వెంటనే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి 2 లక్షల రూపాయలు రుణమాఫీ తీసుకోండి, 2 లక్షల వరకు రుణమాఫీ తీసుకుంటే మా ప్రభుత్వం ఖచ్చితంగా అధికారంలోకి రాబోతుంది, మేము ఆ బాకీ తీరుస్తామని చెప్పడం జరిగింది. తీరుస్తామని చెప్పిన తర్వాత
ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం లెక్కలు కట్టిరు అంటే ఒక సర్వే చేసిరు, లెక్కలు మొత్తం తీసుకున్నారు. ఎంతమంది ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఈ బ్యాంకులకు ఎంతమంది రుణం ఉన్నారు, అప్పు ఉన్నారని తీస్తే 49,500 కోట్లు అప్పున్నారని తేల్చింది. ఇక ఈ అప్పున్న క్రమంలో క్యాబినెట్ లో చర్చించిన క్యాబినెట్ లెక్కల ప్రకారం మరోసారి రికార్డులు తీసుకొని 31,000 కోట్లను తేల్చిరు. మరోసారి బడ్జెట్ లో మాత్రం దీనికి సంబంధించి 26,000 కోట్లు కేటాయించారు. 26,000 కోట్లు 31,000 కోట్లేమనేమో క్యాబినెట్ లో తేల్చి చెప్పిర్రు. అదేవిధంగా ఎస్ఎల్బిసిలో 49,500 కోట్లు అని చెప్పిర్రు. ఇక చిట్ట చివరికి మాత్రం రుణమాఫీ చేసిన మాత్రం 17,933 కోట్లే చేసి ఏమంటారు ఇప్పుడు మొత్తం చేసినాం, తెలంగాణ సస్యశ్యామలమైంది, ఇక రైతులందరూ ఇక పని చేయకుండా హాయిగా పడుకోవచ్చు అనే కోణంలో వీళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారు, రుణమాఫీ సరిగా రాలేదు నాయన, మాకు రాలేదంటే మీరు ఓన్లీ అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి పోండి, పోయి అక్కడ ఎవరెవరికైతే రాలేదు రుణమాఫీ అక్కడ దరఖాస్తు చేసుకోండి అని చెప్తారు జరుగుతుంది. అంటే దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ బ్యాంకులకు సంబంధించిన అధికారుల దగ్గరికి రైతులు వెళ్తే ఎందుకు మీకు రుణమాఫీ రాలేదో మీరు లెక్కలు ఆల్రెడీ మేము పంపడం జరిగింది, మీరు ఎంత అప్పున్నారు తదితర అంశాలను మేము ప్రభుత్వానికి పంపడం జరిగింది, కానీ ఎందుకు మీకు రుణమాఫీ కాలేదో మాకు మాత్రం సమాచారం లేదు, స్పష్టత లేదని వాళ్ళు నెత్తి నోరు కొట్టుకోవడం జరుగుతుంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో ఈ తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మొత్తం ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం పంట రుణాలు తీసుకున్నది 49,500 కోట్లు అయితే ఈ ప్రభుత్వం ఈ రుణమాఫీ చేసింది మాత్రం 17,933 కోట్లు. అంటే ఎంత అంటే సగానికంటే సగం, అంటే 1/3 మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది అనేది స్పష్టం అవుతుంది. మొత్తం లెక్కలు తగ్గించుకోవడం జరిగింది. కొంతమంది రైతులకు రుణమాఫీ చేసి మేము రుణమాఫీ చేసినామని ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. మిగతా రైతులు ఎక్కడ పోవాలంటే వాళ్ళు ఏదో తప్పుడు లెక్కలు ఇచ్చారు, లేదంటే టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేసిండు, 100 ఎకరాలలోనికి 200 ఎకరాలలోని కూడా రైతు బంధు ఇచ్చిన మాదిరిగా అవన్నీ కట్ చేయడం జరిగింది. నిబంధన ప్రకారం పారదర్శకంగా ఎవరైతే నిజమైన రైతులు ఉన్నారో వాళ్ళకి రేవంత్ రెడ్డి ఈరోజు రుణమాఫీ చేయడం జరిగింది అనే కోణంలో ప్రచారం చేసుకోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు. కానీ నిజమైన రైతులకు అన్యాయం జరిగింది. చాలా మంది రైతులకు రుణమాఫీ రాలేదు. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని చాలా మంది ఓట్లు వేసారు కాబట్టి, భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి ఈ రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తే మాత్రం భవిష్యత్తు ఉండదనేది స్పష్టం. అయితే అంశానికి సంబంధించి ఒకసారి చూస్తే గత ప్రభుత్వంలో 1,00,000 మాఫీకే ఒకసారి చూడండి మిత్రులారా, 2 లక్షల రుణమాఫీ చేస్తే ఈ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చిందని ఒకసారి చూస్తే, అదేవిధంగా 1 లక్ష రుణమాఫీ చేస్తేనే కేసీఆర్ ప్రభుత్వంలో 36.68 లక్షల మందికి అంతమంది రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది. కానీ 2 లక్షల రుణమాఫీకి పెంచిన, అంటే 1,00,000 వరకు రుణమాఫీ ఉన్న రైతులు ఎంతమంది ఉంటే 2 లక్షల రుణమాఫీ ఉంటే దానికి డబల్ అయ్యే అవకాశం ఉంది. డబల్ కాకుండా దాంట్లో సగమన్నా ఎక్కువ మంది అయ్యే అవకాశం ఉంది. కానీ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 2 లక్షల రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఏమైందంటే 14.31 లక్షల మంది కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న రైతుల కంటే దీంట్లో తగ్గిపోయారు. రుణమాఫీ చేయడము కేసీఆర్ ఏమో 1,00,000 వరకు రుణమాఫీ చేస్తే అది 3 విడతలు చేసిన దొంగ పార్టీ చేయలేదు కాబట్టి ఈరోజు గద్దె దించిన తర్వాత పక్కన పెడితే 1,00,000 వరకు రుణమాఫీ చేసిన రైతులే 36.68 లక్షల మంది ఉంటే 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 14.31 లక్షల మంది రైతులు సంఖ్య తగ్గిరంటే ఎంత దొంగ ప్రభుత్వం ఇది, ఎంత ఈ రైతులను నట్టేట ముంచుతుంది, మోసం చేస్తుంది అనేది స్పష్టమవుతుంది. మిత్రులారా, మీరు రుణమాఫీ చేయలేదని మేము అనట్లేదు, కానీ అందరికీ మీరు చేయలేదు, కొందరికే చేసిర్రు. ఆ కొందరికి చేసి అందరికి చేసినామని ప్రచారం మీరు చేసుకుంటున్నారు. ఆ కొందరు ఏంది ఈ కథ ఒకసారి చూస్తే, గత ప్రభుత్వంలో 1,00,000 మాఫీకి 36.68 లక్షల రైతులు, ఇప్పుడు 2 లక్షల మాఫీకి 22.37 లక్షల మందే. అంటే గతం కంటే రైతుల సంఖ్య పెరగాల్సింది పోయి, ఎందుకంటే 1,00,000 వరకు ఇస్తే ఈ 36.68 లక్షల మంది ఉంటే ఇప్పుడేమో 22.37 లక్షల మంది అయ్యారు. అంటే 14.31 లక్షల మంది తగ్గిర్రు. అంటే గతంలో కంటే పెరగాలే కానీ ఇక్కడ తగ్గిర్రు. అనుమానాలు వ్యక్తం చేస్తున్న రైతులు, సంఘాల నేతలు, వ్యవసాయ నిపుణులు 3వ విడత జాబితాలను తమ పేర్లు లేవంటూ అనేక చోట్ల రైతుల ఆందోళన. ఎందుకు రుణమాఫీ కాలేదో తెలియదంటున్న వ్యవసాయ శాఖ అధికారులు, బ్యాంక్ అధికారులు. 2023-24 సంబంధించి మార్చి 31 వరకే ఎస్ఎల్బిసి
పంట రుణాల కింద పెట్టుకున్న లక్ష్యం 73,437 కోట్లు. అందులో డిసెంబర్ ఆఖరు నాటికి 49,500 కోట్లు, మార్చి ఆఖరు నాటికి 69,940 కోట్లు రైతులకు మంజూరు కావడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీకి, మంజూరు చేసిన రుణమాఫీకి సంబంధం లేదు అనేది సుస్పష్టమవుతుంది. రుణం తీరలే కొర్రీలతో రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు అందరిని రుణమాఫీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న యువ రైతు పేరు జల్ల మహేష్, నిజామాబాద్ జిల్లా డొంకేశ్వరం మండలం తొండకూరు గ్రామం. 2017లో కుద్వాన్పూర్ స్టేట్ బ్యాంక్ లో 1.10 లక్షల రుణం తీసుకున్నారు. అర్హత ఉన్నా ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. మూడో విడతలోని పేరు రాలేదు. కారణం ఏంటని వ్యవసాయ శాఖ అధికారులను అడిగితే రేషన్ కార్డు లేకపోవడంతో కుటుంబ నిర్ధారణ కాలేదని సమాధానం ఇచ్చారు. విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పారు. అంటే ఇక తన బ్యాంకు రుణం తీరనట్టేనా అని ఆయన ఆందోళన పడిపోయారు. మరి బ్యాంక్ బుక్ అది రేషన్ కార్డు లేకున్నా ఇస్తామని చెప్పారు కదా, ఎక్కడవా ఈ మాటలు అంటే అది దొంగ మాట అనేది స్పష్టమవుతుంది. ఇక ఈయన పేరు పాతకుంట వెంకటరెడ్డి, నల్లవెల్లి గ్రామం, నిజామాబాద్ జిల్లా. ఒకే రేషన్ కార్డుపై ఉన్న వెంకటరెడ్డికి ఆయన తల్లికి నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం పిర్నాపల్లి ఇండియన్ బ్యాంక్ లో 1.40 లక్షల పంట రుణం ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మూడో విడత రుణమాఫీ జాబితాలోనూ ఆయన పేరు రాలేదు. అర్హత ఉన్న మాఫీ ఎందుకు కాలేదని అధికారులు అడిగితే సమాధానమే రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. నల్గొండలోని గొల్లగూడెంకు చెందిన జక్కుల యాదయ్య 2022 మార్చిలో 99,000 రుణం తీసుకున్నారు. 2023 మార్చిలో 6,800 వడ్డీ చెల్లించి రుణాన్ని రెన్యువల్ చేసుకున్నారు. ఈ ఏడాది మార్చిలో 7,000 వడ్డీ చెల్లించి మళ్ళీ రెన్యువల్ చేసుకున్నారు. నిజానికి యాదయ్యకు తొలి విడతలోనే రుణమాఫీ జరగాల్సి ఉన్న జాబితాలో పేరు రాలేదు. దీంతో నల్గొండ వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ సెట్ లో ఫిర్యాదు చేశారు. వెబ్సైట్ లో బ్యాంకు వివరాలు లేవని అధికారులు చెప్పారు. దీంతో యాదయ్య స్టేట్ బ్యాంకు తీసుకువెళ్లి ఇచ్చారు, అయినా మాఫీ కాలేదు. సూర్యాపేట జిల్లా ఏపూరుకు చెందిన మున్నా ముత్తిలింగం ఏపీజీవి బ్యాంక్ లో 2023లో 64,000 రుణం తీసుకున్నారు. మార్గదర్శకాల ప్రకారం ఆయనకు రుణమాఫీకి అర్హత ఉంది. ఆయన కుటుంబంలో ఎవరికి బ్యాంకులో రుణాలు లేవు, అయినా మాఫీ కాలేదు. వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని వాపోతున్నారు. ఇక జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని ఇప్పగూడెంకు చెందిన పిట్ట రాజేందర్ కు 1.10 లక్షల వ్యవసాయ రుణం ఉంది. రుణం మాఫీ జాబితాలో ఆయన పేరు రాలేదు. ఇదేమని వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే రేషన్ కార్డు సమస్య అని చెప్పారు. రాజేందర్ కు 5 ఏళ్ల క్రితమే వివాహమైంది. విడిగా తన కుటుంబానికి కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీనితో అధికారులు తల్లిదండ్రులతో ఉన్న రేషన్ కార్డు నుంచి ఆయన పేరును తొలగించారు. కొత్త రేషన్ కార్డు మాత్రం జారీ కాలేదు. దీంతో రుణమాఫీ రాలేదు. కేసీఆర్ ని గజ దొంగ చేసిన పనికి ఇంతమంది రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ దొంగ కేసీఆర్ గారు చేసిన పని ఏంటంటే మిత్రులారా, రేషన్ కార్డులు 9.5 ఏళ్ల కాలంలో ఇయ్యలేదు ఈ దొంగ. ఇయ్యని క్రమంలో కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి, రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి రేషన్ బియ్యం పంపిణీ చేసింది. కానీ ఈ గజ దొంగ రేషన్ కార్డు ఇయ్యని క్రమంలో తెలంగాణ సమాజంలోని పేదలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ బియ్యం రాలేదు కరోనా కష్టకాలంలో. కానీ కేసీఆర్ భార్య కేసీఆర్, కొడుకు కేసీఆర్, కూతురు కేసీఆర్, అల్లుడు కేసీఆర్, కోడలు కేసీఆర్, మనవలు మనవరాళ్ళందరూ పందుల్లాగా తిని ఫామ్ హౌస్ లో వండుకున్నారు. కానీ తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంటి మిత్రులారా? రేషన్ కార్డు ఇవ్వని క్రమంలో ఆ రోజేమో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బియ్యం రాకపోయే, కేంద్ర ప్రభుత్వం రావాల్సిన అనేక లాభాలు రాలేదు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వెలువరించిన రుణమాఫీ కావడం లేదు 2 లక్షల వరకు. అంటే ఈ దొంగ కేసీఆర్ పాలనలో ఈ తెలంగాణ సమాజం ఎన్ని విధాలుగా నష్టపోతుందో అర్థం చేసుకోండి మిత్రులారా. ఈ దొంగ పాలన పోయినా ఆ దొంగ పాలనలో నష్టపోయిన రైతులు ఇప్పటికీ నష్టపోతూనే ఉన్నారు. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు గడుస్తుంది. 2 లక్షల రుణమాఫీ చేయడానికి చేతనైన ఈ రేవంత్ రెడ్డి రేషన్ కార్డు మాత్రం ఈయనకి చేతగాలే. ఈయనకు అనేక గప్పాలు కొడుతున్న మంత్రివర్గంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పెద్ద పెద్ద గొప్పలు చేసిన చరిత్రలో ఎవరు చేయలేని నవ్వుతో ఉన్న భవిష్యత్తు అంటున్నారు. మరి రేషన్ కార్డు ఫస్ట్ ఇయ్యనరా బాబు. రేషన్ కార్డు ఇస్తే ప్రభుత్వం నుంచి రావాల్సిన రేషన్ బియ్యం వస్తాయి. ఆ రేషన్ కార్డు నుంచి రావాల్సిన ఏవైతే లాభాలు చేకూరుతాయి, ఈ రుణమాఫీ లాంటి పథకాలు కూడా వస్తాయి. రుణమాఫీ లాంటి పథకాలు ఇవ్వకూడదనే సగం మందికి ఇచ్చినమని ప్రచారం చేసుకోవాలి. కేసీఆర్ ఇట్లా వేసుకున్నాడు కాబట్టి, కేసీఆర్ దారిలో రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు కాబట్టి అందుకోసమే రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ రేవంత్ రెడ్డి 8 నెలలు ముఖ్యమంత్రి అయినా. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు, ఎమ్మెల్సీలు మారుతున్నారు, కానీ ప్రజల బతుకులు మారతలేవు. ఎవడు పాలించినా ఇదే పరిస్థితి అనేది స్పష్టమవుతుంది మిత్రులారా.
ఇక వీరే కాదు, ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తమకు రుణమాఫీ జరగలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణమాఫీకి ఎలాంటి నిబంధనలు లేవని, గతంలో జరిగినట్టుగానే చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన తమకు ఎందుకు రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఇటు బ్యాంకుల చుట్టూ అటు వ్యవసాయ అధికారుల చుట్టూ తిరుగుతూ తమకు రుణమాఫీ కాకపోవడానికి కారణాలు ఏమిటని నిలదీస్తున్నారు. ఎలాంటి షరతులు లేకుండా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు ఏవేవో కుర్రీలు పెడుతూ మాఫీ చేయకపోవడం ఏమిటంటూ మండిపడుతున్నారు. మాఫీ సొమ్ము తగ్గించేందుకు ఏటా బ్యాంకుల చుట్టూ పంట రుణాలు తీసుకునే రైతుల సంఖ్య, రుణాల సొమ్ము పెరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రభుత్వం రుణమాఫీ చేసిన రైతుల సంఖ్య, సొమ్ము భారీగా తగ్గిపోవడం ఏమిటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టిందని రైతులు సంఘాల నేతలు మండిపడుతున్నారు. గత ఏడాది డిసెంబర్ నాటికి రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తంతో పోలిస్తే మాఫీ చేసినది 3వ వంతు మేరకే మాత్రమేననేది స్పష్టమవుతుంది. ఇక రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి లెక్కల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు రైతులకు 64.940 కోట్లు పంట రుణాలు ఇచ్చాయి. ఈ ఏడాది డిసెంబర్ వరకే లెక్కల్లోకి తీసుకుంటే 49.500 కోట్ల రుణాలు ఇచ్చాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా 3 దశల్లో కలిపి 22.37 లక్షల మందికి మొత్తంగా 17,933 కోట్లు బ్యాంకులు జమ చేసింది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల అర్హతలు ఉన్నప్పటికీ కొందరికి మాత్రమే రుణమాఫీ ఎందుకు జమ లేదో తమకు కూడా అంతుపట్టడం లేదని వ్యవసాయ శాఖ వర్గాలే వ్యాఖ్యానించడం గమనార్హం. ఏటేటా పెరిగిపోతున్న రుణాలు, రైతులకు ఇస్తున్న పంట రుణాలు ఏటేటా పెరుగుతున్నట్లు ఎస్ఎల్బిసి లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2014-15లో 17,019 కోట్లు మంజూరు కోట్లు పంట రుణాలు ఇవ్వగా 2023-24కు వచ్చేసరికి 64.940 కోట్లకు పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలోని లెక్కలను చూసిన 2014-18 మధ్య 36.68 లక్షల మంది రైతులకు లక్ష వరకు మాఫీ కోసమే 19,198 కోట్లు అయినట్లు లెక్క తేల్చారు. అలాంటిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల మాఫీకి అర్హుల సంఖ్యను 22.37 లక్షలకు, మాఫీ సొమ్మును 17,933 కోట్లకు పరిమితం చేయడం వెనుక మాయ ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రుణమాఫీ పరిస్థితి ఇది. నల్గొండ జిల్లాలో తమకు రుణమాఫీ కాలేదంటూ వ్యవసాయ శాఖ ఇప్పటివరకు 4,000కు పైగా ఫిర్యాదులు వచ్చాయి. వ్యవసాయ శాఖకు జనగామ జిల్లా కేంద్రం యూనియన్ బ్యాంక్ బ్రాంచీలో తీసుకున్న రుణాలు తీసుకున్న లింగాల గణపురం, రఘునాథపల్లి, జనగామ, దేవరపల్లి తదితర మండలాలకు చెందిన 317 మంది రైతుల పేర్లు జాబితాలో లేవు. జగిత్యాల జిల్లాలో గల్ఫ్ వెళ్లిన కుటుంబాల్లో చాలా మంది వరకు రుణమాఫీ అందలేదు. కలెక్టరేట్ లో ఇప్పటి వరకు 1145 మంది మాఫీ కాలేదని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు వచ్చాయి. ఆధార్ బ్యాంకు ఖాతాల్లో పేర్లు వేరువేరుగా ఉన్న 1127 మంది అర్జీ పెట్టుకున్నారు. పారదర్శకంగా మాఫీ జరగడం లేదు. రైతు రుణమాఫీ అందరికీ కావడం లేదు. రేషన్ కార్డు, పిఎం కిసాన్ నిబంధనలతో అర్హులను తగ్గిస్తూ వచ్చారు. బ్యాంకు ఖాతాలు కూడా పెరిగాయి. గత వ్యవసాయ సీజన్ నాటికే 60 లక్షల రైతు బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు ఇంత తక్కువ మంది ఎలా ఉంటారు? పారదర్శకంగా రుణమాఫీ జరగడం లేదు. ఇచ్చామని మభ్యపెడుతున్నారు. బ్యాంకులు ప్రభుత్వం రైతుల వాస్తవ రుణమాఫీ డేటాను దాస్తున్నాయి. ఎంత అప్పుంది, ఎంత తీర్చారన్నది స్పష్టంగా చెప్పడం లేదు. ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం ద్వారా కొర్రీలు పెడుతున్నారు. ఎవరికి ఎందుకు రుణమాఫీ జరగలేదో స్పష్టతనివ్వడం లేదంటూ దొంతి నరసింహారెడ్డి జాతీయ వ్యవసాయ శాఖ నిపుణుడు పేర్కొనడం జరుగుతుంది. ఇక ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి విడుదల చేసిన నిధులు, రైతుల వివరాలు ఒకసారి చూస్తే మొదటి విడతలో రైతుల సంఖ్య 11,50,193 మంది. ఇక రుణం మాఫీ అయింది 6,098.93 కోట్లు. ఇక రెండో విడతలో 6,40,823 మంది రైతులకు గాను 6,190.01. ఇక మూడో దశలో 4,46,832 మంది రైతులకు గాను 5,644.24. ఇక మొత్తంగా రైతుల సంఖ్య చూస్తే 22,37,848 మంది రైతులు ఉంటే 17,933.18 కోట్లు మాత్రమే రుణమాఫీ కావడం జరిగిందంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ విషయంలో మోసం చేసింది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక ఒకే దఫా రుణమాఫీ చేస్తాం, ఇందుకోసం 31,000 కోట్లు అవసరమని మొత్తం 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందంటూ
కేబినెట్ పేర్కొంది. ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేబినెట్ పేర్కొంది. ఎప్పుడు జూలై 21న కేబినెట్ భేటీ తర్వాత రైతులకు చేసే రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన లెక్కలు ఇవి. జూలై 8న సచివాలయంలో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభిస్తూ మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఏం విషయం? 31,000 కోట్లు రుణమాఫీకి అవసరమైతే ఒకే దఫా చేస్తాము. మొత్తం రైతులు 47 లక్షల మంది ఉన్నారని చెప్పడం జరిగింది. కానీ రైతులకు ఇచ్చింది మాత్రం 22,37,845 మంది రైతులకి ఇచ్చారంటే సగం మంది రైతులకు కూడా ఇయ్యలేదు. ఇక డబ్బుల పరంగా చూస్తే 31,000 కోట్లు అవసరమవుతాయని చెప్పి 17,000 కోట్లు మాత్రమే రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. ఇక తర్వాత మాట మార్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో రైతులకు పంట రుణాల మాఫీ కోసం కేటాయించిన మొత్తం 26,000 కోట్లు. ఇందులో నేరుగా 15,470 కోట్లు చూపగా మరో 7,410 కోట్లను ఎస్టీ ఫండ్స్ కింద 3,120 కోట్లను ఎస్టీ ఫండ్స్ కింద కేటాయించడం జరిగింది. కానీ మాఫీ చేసింది మాత్రం మొదటి విడతలో 6,098.93 కోట్లు. ఇక రెండో విడతలో 6,190.01 కోట్లు, మూడో విడతలో 5,644.24 కోట్లు కలిపి మొత్తంగా 17,933.18 కోట్లు మాఫీ చేయడం జరిగింది. అంటే వీళ్ళు చెప్పిన రైతుల సంఖ్య సరిగా లేదు, వీళ్ళు ఇచ్చిన మాట సరిగా లేదు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర సమితిని మించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ తెలంగాణ ప్రజలను రైతులను మోసం చేయడం జరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మొత్తం ఇంతమంది రైతులకు ఇస్తామని చెప్పి అందులో సగం మంది రైతులకే, ఇంత రుణమాఫీ ఇస్తామని చెప్పి అందులో సగం మంది కూడా రుణమాఫీ ఇవ్వలేదు, రుణమాఫీ డబ్బును చెల్లించలేదు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకు చేతలకు సంబంధం లేదు అనేది సుస్పష్టం అవుతుంది.